నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం. ప్రపంచ దోమల దినోత్సవం మాచల మలేరియా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సార్ రోనాల్డ్ రాస్ దోమల జీర్ణాశయంలో మలేరియా పొరను కనుగొన్నారు. మలేరియా వ్యాధి దోమల నుండి వస్తుందని రుజువు చేసిన మహానీయుడు సార్ రోనాల్డ్ రాస్ అన్నారు. ఇది కనుగొన్నందుకు రోనాల్డ్ రాస్ 1902లో నోబెల్ బహుమతి పొందారు. ఈ ప్రజలందరూ ఫ్రైడే డ్రైడే పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు వాడి దోమ కాటి నుండి రక్షణ పొంది మలేరియా జ్వరాలు రాకుండా చూసుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్లు టి నాగేశ్వరరావు, నాగూర్ భాష, సాగర్ సహా యూనిటీ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, బాలయ్య, శివదానం పలువురు పాల్గొన్నారు. దానికి గుర్తుగా ఈ రోజునే ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోమని మనకి గవర్నమెంట్ వారు డేట్ ప్రకటించారు. కాబట్టి ఈరోజు మనం దోమల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా సార్ రోనాల్డ్ రాస్ గారికి నివాళులు కూడా అర్పిస్తున్నాం. రోనాల్డ్ రాస్ మలేరియా ప్రాణజీవి దోమల దేవుడు ఎక్కడ మన సికింద్రాబాద్ ల్యాబ్లో దాని గురించి మనం ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు గుర్తుగా మనకి ఒకసారి మరలా గుర్తు చేయడం కోసం మనం ఒక ప్రతిజ్ఞ ద్వారా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరూ చెప్పండి. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయిన మేము విధి నిర్వహణలో మా విద్యుక్త కర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరం దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఛాయాశక్తుల కృషి చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పురోగమనానికి పాటుపడటమే కాక ప్రజా అభ్యున్నతికి ఎనలేని వైద్య ఆరోగ్య సేవలు అందించగలవారని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ చేయి. ఫోటో ఒకటి పెడుగా ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగ శ్రీనివాసరావు, మాచర్ల.